మా శాలల కష్టం మీకు అందరికీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మస్తు కష్టాలు ఉన్నాయి మాకు పొద్దున్నాక నెయ్యంగా 200 రూపాయల పని అవుతుంది. ఇక్కడ దాకా జరపాలి. జరిపిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక సమానం చేసుకోవాలి. సమానం చేసుకొని ఇక మనకి పొయ్యి ఉంటుంది ఒకటి, ఆ పొయ్యకు ఇట్లా పెట్టుకొని ఇట్లా కట్టుకొని సమానంగా తీసుకురావాలి. ఇక్కడికి సమానంగా తీసుకొచ్చి ముడి పెట్టుకోవాలి. కొయ్యకి కొయ్య కాదు, దానికి దీనికి ముడి పెట్టుకుంటే ఇక మనం అప్పటి నుంచి మొగ్గు వేసుకోవచ్చు. ఇక మళ్ళీ దీన్ని తడపాలి. తడిపి కుంచెలు పెట్టుకోవాలి. కుంచెలు పెట్టుకొని అప్పుడు ఎండుతుంది, మనం మొగ్గు వేసుకోవచ్చు. ఇగో ఇట్లా గంజలు తడుపుకోవాలి. అది గంజి. ఇగో ఇది తొట్టిలో ఇది వేసుకోవాలి. మంచిగా వేసుకొని మంచిగా కర్ర తడుపుకోవాలి. కర్ర తడిపి గుంజాలి. మళ్ళా ఇది మళ్ళీ అంబలు లేకుండా గుంజాలి. గుంజితే అప్పుడు మనకు మంచిగా ఎండుతుంది, నేసుకోవచ్చు. ఇగో ఇట్లా గుంజుకోవాలి. మొగ్గం రాజస్వామి మొగ్గం అట్లా నీళ్ళు లేకుండా అట్లా విండాలి. ఎండుతుంది, మళ్ళీ జల్ది ఎండుతుంది మనకు వేసుకుంటానికి. మంచిగా ఫిక్స్గా చేసి కట్టాలి. ఒక్కొక్కటి పొర తీసుకుంటానా? ఒక్కొక్కటి కడితే మనకు మళ్ళీ మనం ఉంచేసుకున్నా కానీ సాపు ఉంటుంది. ఇక ఇట్లా ఒక్కొక్కటి తీసుకుని కట్టుకోవాలి. సాగు అనుకుని మంచిగా కట్టుకోవాలి. కట్టమే చాలా పనే కష్టం పని. అన్నీ సాఫ్ చేసుకోవాలి, మొగ్గం తీసుకోవాలి. చాలా మస్తు పని ఉంటుంది. ఎవ్వరికి ఏముండదు కానీ సాగుతుంది. తిప్పల మొగ్గని అయితే తిప్పలే. ఇది మొత్తం నేస్తే 60 రూపాయలు వస్తాయి. అమ్మా 60 రూపాయలు. ఇంత కష్టపడితే 60 రూపాయలు వస్తాయి. 60 రూపాయలు వస్తాయి.
రోజుకి ఎన్ని నెత్తావు? రోజుకు 3 నెత్తాం బిడ్డ. 3. పొద్దంతా కష్టపడితే 120 రూపాయలు. 200 రూపాయలు. 200 రూపాయలు. 1 2 3 కట్టుకోవాలి. మొగ్గ నెయ్యాలి ఇక. ఇంత ఇది అయిపోయింది. ఇట్లా కట్టుకోవాలి ఇక. ఇక మొగ్గానికి సిద్ధంగా ఉన్నట్టు. ఈ పట్ల పని అయిపోయిందంట. తాగిందా దెబ్బా? అయితే పలకలు ఇప్పలే. వానికి ఎంత పడితే వాడు ఎందుకు పండుగ పనే ఉంటుంది. ఆ పనులకి వెళ్ళి దగ్గర 600 పోగులు వెళ్ళాలి బయటికి. 600 పోగులు ఇళ్ళకి వెళ్ళి రావాలి పనుల నుంచి. పనుల నుంచి వచ్చి ఇక మనం ఒక్కొక్క వాటు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు ఎంత టైం పడుతుంది అంటే 1 గంట, కరెక్ట్ గంట పడుతుంది. పీస్ వేయాలంటే ఒక పీసు గంట పడుతుంది. దాన్ని కోసి చేసే వరకు నాకు 1 గంట, అర్ధ గంట పడుతుంది. అది కోసి మూడు పెట్టాలి. ఉత్తకి కాదు కదా, కోసి మూడు పెడితే అర్ధ గంట పడుతుంది. సిక్కి చెప్తాను నాడే. ఇక ఈ నాడను ఇట్లా వందొక్కాలి. ఇట్లా వేయాలి. నీకు ఇందాక ఏం పట్టుకుంటా? అది పట్టుకుంటా కొడతావు. పెట్టుకొని నేర్చుకోవాలి. ఇక ఇల్లేదా అంత ఊసిపోతుంది. ఇంతే, అట్లా వేయాలి. ఇట్నే వేయాలి. ఇట్నే వేసి 2 వాట్లు వేసి మళ్ళీ పోయాలి. దీన్ని పోసి మళ్ళీ ఇంకో కచ్చే పెట్టాలి. ఇంకో కచ్చే పెట్టి అది కొంగు అన్నట్టు. ఇక ఎట్లా పోతావు? ఐదు పోసేస్తే అయిపోతాయి. అదేంటిది అన్నట్టు? ఇది కండే. పొంగు కండే వేయాలి. పొంగు వేయాలి. పొంగు ఎత్తేనే దీనికి అందం. ఆ పొంగు వేయకపోతే అట్టిదే. పొంగు వేయాలి, మంచిగా ముడి పెట్టాలి. మళ్ళీ మంచిగా మట్ల పెట్టుకొని తీసుకుపోవాలి ఆడికి. తీసుకుపోయి ఆ సైడ్ చూసుకుంటాడు, మంచిగా ఉన్నాయా లేకపోతే ఖరాబ్ ఉన్నాయా. మళ్ళీ వాపసే ఖరాబ్ ఉంటాయి. ఖరాబా? అసలే ఉండేది. ఖరాబ్ ఉంటాయి కానీ ఖరాబ్ అసలే ఉండేది. చూసుకుంటాడు, మంచిగా ఉన్నాయా లేవా చూసుకుంటాడు. చూసుకొని ఇక